మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ ఒక 3 డిస్కస్ చేసాము. అందులో ఫస్ట్ ప్రాపర్టీ మనం ఏం చెప్పుకున్నాము, ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో కానీ ఒక కాలం కానీ కంప్లీట్గా జీరో అయితే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది జీరో అని చెప్పుకున్నాము. సెకండ్ ప్రాపర్టీ ఎలా చెప్పుకున్నాము, ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 రోస్లు కానీ లేదా 2 కాలమ్స్ కానీ ఇంటర్చేంజ్ చేసాము. ఇంటర్చేంజ్ చేసినప్పుడు న్యూ మ్యాట్రిక్స్ ఒకటి బి ఫామ్ అయింది. ఈ బి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఉంటుంది అని చెప్పాము, ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఉంటుంది, కాకపోతే ఆపోజిట్ సైన్ ఉంటుంది అని చెప్పాము. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఎలా చెప్పుకున్నాము, స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది జీరో అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ చూడండి. ఫోర్త్ ప్రాపర్టీ, if all the elements of a row or column of a square matrix, if all the elements of a row or column of a square matrix are multiplied by a number k, are multiplied by a number k, are multiplied by a number k, then the value of the determinant of the matrix, then the value of the determinant of the matrix obtained is k times the determinant of the given matrix. The determinant of the given matrix. చూడమ్మా, ఈ ఫోర్త్ ప్రాపర్టీ ఎలా చెప్పుకున్నాము, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ k, then the value of the determinant of the matrix obtained is k times the determinant of the given matrix. అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నాము, 1 2 3 -1 3 -2 0 1 -2. ఈ మ్యాట్రిక్స్ లో ఏదైనా ఒక రోని కంప్లీట్ గా k అనే నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఏ రోని మల్టిప్లై చేసినా పర్లేదు. నేను ఫస్ట్ రోని మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ రోని k తో మల్టిప్లై చేస్తే k 2k 3k, రిమైనింగ్ 2 రోస్ యాక్సిస్ గా రాస్తున్నాను. -1 3 -2 0 1 -2. అంటే ఏ మ్యాట్రిక్స్ లో ఒక రోని ఏదైనా ఒక రోని కంప్లీట్ గా k అనే నెంబర్ తో మల్టిప్లై చేసాము. మనం చెప్పుకున్న ప్రాపర్టీ ప్రకారం
ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ డెట్ వాల్యూకి k టైమ్స్ b మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ రావాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ కి డెట్ వాల్యూ డెట్ ఏ కాలిక్యులేట్ చేస్తున్నాను. 1 into 3 minus 2 1 minus 2 minus 2 into minus 1 minus 2 0 minus 2 plus 3 into minus 1 3 0 1. చూడండి 1 into 3 minus 2 1 minus 2 minus 2 into minus 1 minus 2 0 minus 2 plus 3 into minus 1 3 0 1 1 into minus 6 plus 2 minus 2 into 2 minus 0 plus 3 into minus 1 అంటే చూడమ్మా 1 into minus 4 2 into 2 3 into minus 1 value minus 4 minus 4 minus 3 minus 11 వచ్చింది. నెక్స్ట్ b మ్యాట్రిక్స్ కి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ b k into 3 minus 2 1 minus 2 minus 2k into minus 1 minus 2 0 minus 2 next plus 3k into minus 1 3 0 1. చూడమ్మా k into 3 minus 2 1 minus 2 minus 2k into minus 1 minus 2 0 minus 2 plus 3k into minus 1 3 0 1 అంటే k into minus 6 plus 2 minus 2k into 2 minus 0 plus 3k into minus 1 minus 0 అంటే చూడండి k into minus 4 minus 2k into 2 plus 3k into minus 1 minus 4k minus 4k minus 3k అంటే వాల్యూ minus 11k. చూడము డెట్ ఏ వాల్యూ minus 11 వచ్చింది, డెట్ బి వాల్యూ minus 11k వచ్చింది. అంటే ఈ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో ఒక రోని కానీ లేదా ఒక కాలమ్ని కానీ కంప్లీట్గా k అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎంత ఉంటుంది, k టైమ్స్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫోర్త్ ప్రాపర్టీగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ చూద్దాము. If each element in a row or column of a square matrix is sum of two numbers, fifth property, if each element in a row or column of a square matrix, in a row or column of a square matrix
is the sum of two numbers. The sum of two numbers. The sum of two numbers. Then its determinant can be expressed as, then its determinant can be expressed as the sum of the determinants of the two square matrices. The sum of the determinants of the two square matrices. The sum of the determinants of the two square matrices. చూడండి ఒకసారి ఈ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామంటే ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఒక రో గాని ఒక కాలం గాని కంప్లీట్ గా సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ గా రాయగలిగితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ని ఎలా చెప్పుకున్నాము కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ ది టూ స్క్వేర్ మ్యాట్రిసెస్ అన్నాము. ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటాము. a1 plus x1 a2 plus x2 a3 plus x3 b1 b2 b3 c1 c2 c3. నెక్స్ట్ bc మ్యాట్రిసెస్ ఎలా తీసుకుంటాము. b అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటామంటే a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. c అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటాము x1 x2 x3 b1 b2 b3 c1 c2 c3. దట్ ఏ వాల్యూని ఎలా రాస్తున్నానంటే det b plus det c గా రాస్తాను. det a వాల్యూ చూడండి. det a equal to a1 plus x1 into b2 b3 c2 c3 minus a2 plus x2 into b1 b3 c1 c3 plus a3 plus x3 into b1 b2 c1 c2. చూడండి దీన్ని ఎలా రాస్తాను a1 plus x1 into b2 c3 minus b3 c2 minus a2 plus x2 into b1 c3 minus b3 c1 plus a3 plus x3 into b1 c2 minus b2 c1. చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను a1 into b2 c3 minus b3 c2 plus x1 into b2 c3 minus b3 c2 minus a2 into b1 c3 minus b3 c1 plus and plus into minus minus x2 into b1 c3 minus b3 c1 plus a3 into b1 c2 minus b2 c1
plus x3 into b1 c2 minus b2 c1. చూడండి a1 a2 a3 టర్మ్స్ ఒకసారి వస్తున్నాను, b1 అది x1 x2 x3 టర్మ్స్ ఒకసారి వస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ a1 a2 a3 టర్మ్స్ రాస్తున్నాను. a1 into b2 c3 minus b3 c2 minus a2 into b1 c3 minus b3 c1 plus a3 into b1 c2 minus b2 c1. నెక్స్ట్ x1 x2 x3 టర్మ్స్ రాస్తాను ప్లస్ x1 into b2 c3 minus b3 c2 b2 c3 minus b3 c2 minus x2 into b1 c3 minus b3 c1 plus x3 into b1 c2 minus b2 c1. చూడండి ఫస్ట్ 3 టర్మ్స్ ని డెట్ b గా రాస్తున్నాము, నెక్స్ట్ 3 టర్మ్స్ ని డెట్ c గా రాస్తున్నాము. అంటే డెట్ b ప్లస్ డెట్ c. కావాలంటే చెక్ చేసుకోండి. డెట్ b వాల్యూ a1 into b2 c3 minus b3 c2 minus a2 into b1 c3 minus b3 c1 plus a3 into b1 c2 minus b2 c1. ఇది డెట్ b వాల్యూ ఇక్కడ వరకు. డెట్ c వాల్యూ చూడండి, x1 into b2 c3 minus b3 c2 minus x2 into b1 c3 minus b3 c1 plus x3 into b1 c2 minus b2 c1. అంటే ఈ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చెప్పామంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో కానీ లేదా ఒక కాలం కానీ, అది ఫస్ట్ రో అవ్వచ్చు, సెకండ్ రో అవ్వచ్చు, థర్డ్ రో అవ్వచ్చు, ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఏదైనా సరే, ఒక రో కానీ ఒక కాలం కానీ కంప్లీట్గా సమ్ ఆఫ్ 2 నెంబర్స్గా ఉంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ద డిటర్మినెంట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ 2 స్క్వేర్ మ్యాట్రిసెస్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదే ఇక్కడ చేసాము, డెట్ ఏ వాల్యూని డెట్ బి ప్లస్ డెట్ సిగా ఎక్స్ప్రెస్ చేసాము. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, సిక్స్త్ ప్రాపర్టీ. If the elements of a row or column of a square matrix, sixth property, if the elements of a row or column
of a square matrix if the elements of a row or column of a square matrix are added to with k times the corresponding elements of another row are added with k times the corresponding elements of another row or column then the value of the determinant of the matrix the value of the determinant of the matrix obtained then the value of the determinant of the matrix obtained is equal to the value of the determinant of the given matrix is equal to the value of the determinant of the given matrix. చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాము ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ ని k టైమ్స్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అనదర్ రో యాడ్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. అంటే ఒకసారి మనం ఎగ్జాంపుల్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాము a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 b అనే మ్యాట్రిక్స్ ఇలా రాస్తున్నాము. సెకండ్ రోని k టైమ్స్ మల్టిప్లై చేసి ఫస్ట్ రోకి యాడ్ చేస్తున్నాను. సెకండ్ రోని k టైమ్స్ మల్టిప్లై చేసి ఫస్ట్ రోకి యాడ్ చేస్తున్నాను. అంటే చూడండి ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ a1 b1 c1 అలాగే ఉన్నాయి. సెకండ్ రోని k టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ak2 ఫస్ట్ రోకి యాడ్ చేసాము ప్లస్ b kb2 ప్లస్ kc2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఇస్ a2 b2 b3 a2 b2 c2 a3 b3 c3. చూడండి ఈ ప్రాపర్టీ ప్రకారం డెట్ b వాల్యూ ఎంతైతే ఉందో డెట్ a వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే ఇది ప్రాపర్టీ చూడమ్మా ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ యాడెడ్ విత్ k టైమ్స్ ద కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ రో ఆర్ కాలమ్ then the value of the determinant of the matrix obtained is equal to the value of the determinant of the given matrix.